ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొనున్నారు. ఇందిరా భవన్ లో ఈ భేటీ నిర్వహించనున్నారు. జీరాంజీ కొత్త చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసి సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇందిరా భవన్ లో ఈ భేటీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, సిడబ్ల్యూసి భేటీకి సంబంధించి ఏ అంశాలు చర్చించబోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీలో సమావేశం పాల్గొనడం కోసం ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలోని ఇందిరాభవన్ లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. పలువురు పార్టీ నేతలతో కూడా వరుస సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చిన దానికి సంబంధించిన వ్యాప్తంగా మరింతగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ డిసైడ్ చేయనుంది. దాంతో పాటు మరోవైపు రాష్ట్రంలో కేబినెట్ రీషఫిల్ కావచ్చు, మరికొద్ది మందికి అవకాశం కల్పించే విషయం కావచ్చు, త్వరలో జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా పార్టీ పెద్దల నుంచి వైపు అనుమతి తీసుకునే అవకాశం కనబడుతుంది. వారితో భేటీ అయి జరిగిన విషయాలను కూడా చెప్పే అవకాశం ఉంది. మరోవైపు ఇటు త్వరలో జరిగేటువంటి కేబినెట్ విస్తరణ కావచ్చు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన కార్యాచరణ వివరించనున్నారు. ప్రధానంగా పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా చాలా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ పోస్టులు, పార్టీ పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఆగ్రహంగా ఉంది. చాలా మంది పదవులు ఆశిస్తున్న వారు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి వారంతా కూడా పదే ఢిల్లీ పెద్దలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా భర్తీ కావట్లేదు. దీంతో ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్పొరేషన్ పదవులకు సంబంధించి వాటిని డిసైడ్ పార్టీ పెద్దలు అనుమతి తీసుకొని వాటిని డిసైడ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ జరిగేటువంటి ఈ సిడబ్ల్యూ సమావేశంలో పాల్గొన్న అనంతరం కీలక అంశాలపై చర్చించడం కోసం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇటు కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.